శ్రీనివాస్ యాదవ్ గారు ఏం చెప్తారు? పాపం మేము ఊరికే చేసిన టీఆర్ఎస్ సంక్షేమమే మమ్మల్ని గెలిపిస్తుంది అని ముందుగా మీరు అభ్యర్థుల్ని ప్రకటించి ఊదరగొడుతూ ముందుకు వెళ్ళిపోతున్నారు. సీనియర్స్ కొంతమంది మీ పార్టీలోకి రావటం కూడా మీకు ఒక ప్లస్ అవుతున్నా కూడా ఏదైతే ఈ సంక్షేమాల్లో ఉన్న లోటుపాట్లనే మా ప్రచార ఎజెండా అంటూ ప్రతిపక్షాలు దూసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. దీనికి మీ సమాధానం ఏంటి? చూడండి, వాసుదేవరావు గారు చెప్పినట్టుగా నేను దాంతో విభేదిస్తున్నాను. మా పార్టీ ముందుగా అతను మాట్లాడిన దానికి రెండు సమాధానాలు చెప్పిన తర్వాత నేను మళ్ళీ మీ ప్రశ్నకు జవాబు చెప్తాను మేడం. ఒకటి, వాసుదేవ్ గారు చెప్పినట్లుగా మాది ఖచ్చితంగా ఉద్యమ పార్టీ. మా పార్టీలో వేరే పార్టీ వాళ్ళు రావచ్చు, కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో 2001 నుంచి ఎవరైతే ఉద్యమం చేసిండ్రో, ఎవరైతే పార్టీని నమ్ముకొని బతికిండ్రో, ఎవరైతే పార్టీ జెండా మూసిండ్రో వాళ్ళకే పెద్దపీట వేసిన కేసీఆర్ గారి నాయకత్వంలో చిన్న ఏజ్ ఉన్నటువంటి నాయకులు కూడా ఎంతో మంది ఎమ్మెల్యేలు అయినరు. బొంతు రామ్మోహన్ కావచ్చు, బాల్క సుమన్ కావచ్చు, గాదారి కిషోర్ కావచ్చు, గెల్లు సీన్ కావచ్చు, అంజనేయులు గౌడ్ కావచ్చు. ఈ విధంగా చిన్న దాదాపుగా 25 సంవత్సరాలలోనే పెద్ద పదవులు అధిరోహించినటువంటి వ్యక్తులు ఉన్నారు. వలసలు వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, వేరే పార్టీ నుండి వచ్చినటువంటి కొంతమంది ఉండొచ్చు, కానీ మా పార్టీలో ఎదిగి వదిలినటువంటి నాయకులైనటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారని వాసుదేవరావు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మేము ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి బంగారు తెలంగాణ రాష్ట్రం చేస్తామన్నామో 100కి 100 పాళ్ళు తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంది, బంగారు తెలంగాణ అయ్యింది కాబట్టే 2014లో ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని నమ్మకం లేదు కాబట్టి కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు, అతని చేతిలో అయితేనే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందని అప్పుడు 60 సీట్లకు పైగా ఇచ్చి అధికారం ఇస్తే మేం చేసినటువంటి అభివృద్ధి, మేం చేసినటువంటి సంక్షేమ పథకాల ఫలితంగానే 2018లో దాదాపుగా 88 సీట్లతోని రెండోసారి అధికారంలోకి ఇచ్చారు. అధికారంలోకి ఇచ్చిన వెంబడి మళ్ళీ మేము పరిపాలన సుభిక్షంగా ఉండాలి, తెలంగాణ రాష్ట్రం ఇంకా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపడాలని, బీసీ కులాలను, చిన్నజాతి కులాలను, గ్రామంలో ఉన్నటువంటి అందరినీ పేదరికాన్ని నిర్మూలించి మళ్ళీ 2018 నుంచి ఇప్పటి వరకు కూడా మంచి సుపరిపాలన అందించడం. కాబట్టి రాబోయే రోజుల్లో మా యొక్క సీఎం గారు చెప్పినట్లుగా 100కు పైగా బీఆర్ఎస్ పార్టీ సీట్లు సాధించి ముచ్చటగా 3వ సారి కూడా ముఖ్యమంత్రిగా పదవి చేపడతారని తెలియజేస్తున్నారు.